ఇక దీంట్లో మనకు IRNSS 1A నుంచి 1I వరకు వీటన్నింటినీ కూడా మనము PSLV వాహక నౌకల ద్వారానే ప్రయోగించుకోవడం అనేది జరిగింది. సో మనకు దీన్ని మనము భారత ప్రాంతీయ మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థగా మనం చెప్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా 7 ఉపగ్రహాలను ప్రయోగించాలని చెప్పేసి తొలుత భావించుకున్నారు. ఈ 7 ఉపగ్రహాలను PSLV వాహక నౌకల ద్వారానే ప్రయోగించినము. దీంట్లో భాగంగా ప్రయోగించినటువంటి మొదటి శాటిలైట్ ఏదైతే ఉందో ఇది విఫలమైనందువల్ల IRNSS 1G వరకు దీన్ని ప్రయోగించడం జరిగింది తొలుత 7 శాటిలైట్లలో భాగంగా. నెక్స్ట్ IRNSS 1Hను ప్రయోగించడం జరిగింది. దీని ప్రయోగ సందర్భంలో చిన్న సాంకేతిక వైఫల్యం వల్ల మొదటి దశ రాకెట్ విడిపోయిన తర్వాత ఉష్ణ కవచం కూడా మెయిన్ రాకెట్ నుంచి విడిపోతుందని చెప్పినాం. సో ఈ సందర్భంలో ఏర్పడినటువంటి టెక్నికల్ గ్లిచ్ వల్ల విడిపోవాల్సినటువంటి ఉష్ణ కవచము ఇప్పటికీ కూడా విడిపోలేదు. సో ఇప్పటికీ కూడా ఈ IRNSS 1H అనేటటువంటి ఉపగ్రహము ఈ ఉష్ణ కవచం లోపలనే ఉండి భూమి యొక్క కక్షలో పరిభ్రమిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఉపగ్రహం అయితే కక్షలోకి చేరింది, కానీ దీని నుంచి ఎలాంటి సర్వీసెస్ అనేది మనకు అందడం లేదు. ఆ సందర్భంలో 1Aని రీప్లేస్ చేసేటందుకు ప్రయోగించినటువంటి ఈ శాటిలైట్ కూడా విఫలమైంది. కాబట్టి మరొక శాటిలైట్ IRNSS 1Iని ప్రయోగించడం, ఇది కూడా PSLV XL రూపంలోనే మనం ప్రయోగించడం అనేది జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్గా అయింది. కాబట్టి మరి IRNSSలో భాగంగా ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారము 9 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎన్ని ఉపగ్రహాలు సర్వీసెస్ అందిస్తున్నాయంటే పూర్తి స్థాయిలో సర్వీసెస్ అందించేటటువంటివి 7. IRNSS 1A ఉపగ్రహం విఫలమైనా కూడా పాక్షిక సర్వీసెస్ అందిస్తున్నటువంటి కోణంలో పూర్తి స్థాయిలో సర్వీసెస్ అందిస్తున్నాయి అంటేనేమో 7 అని చెప్పేసి అంటాం. కొద్దిగా పాక్షికంగా ఉండేటటువంటి దాన్ని కూడా కలుపుకుంటే కనుక మనకు 8 అయ్యేటటువంటి అవకాశం ఉంది.